హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు 2 క్వశ్చన్స్ అనేది అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో హెచ్ఆర్ అడుగుతారనమాట. హెచ్ఆర్ కానీ లేకపోతే టీఆర్ కానీ మేనేజరల్ రౌండ్లో ఎవరైనా సరే నేను ఈ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి, సో ఈ జాబ్ నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి అని అడిగితే మీరు అప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అంటే, సో అప్పుడు మీరు వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ని తీసుకొని రావాలన్నమాట. మీ సైడ్ నుంచి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ని తీసుకొని రావాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే, సో as from your job description I noticed that you are looking for someone who is really good with good communication skills, interpersonal skills, problem solving skills, analytical skills, as well as the strong technical skills. So I believe that I have consisting all of them, that is why I am fit for this job role అని చెప్పాలన్నమాట. సో దీని అర్థం ఏంటి అంటే, మీ జాబ్ డిస్క్రిప్షన్ నుంచి నేను నోటీస్ చేశాను మీరు ఎవరైతే మంచి స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రిటర్న్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే టెక్నికల్ స్కిల్స్ కానీ, అనలైటికల్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, ఒకవేళ లైక్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ కానీ, బిజినెస్ ఆపరేషన్ సైన్స్ వెళ్తే నెగోషియేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, సో ఈ స్కిల్స్ అన్నీ నాలో నేను ఉన్నాయని బాగా నమ్ముతున్నాను. సో మీరు ఏవైతే స్కిల్స్ అవసరమయ్యాయో ఆ స్కిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే నేను ఈ జాబ్కి ఎలిజిబుల్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో నేను ఈ జాబ్కి మీరు ఈ జాబ్ నాకు నిశ్చింతగా ఆఫర్ చేయొచ్చు అని దీని మీనింగ్ అనమాట. సో ఇలా ఆన్సర్ చేసినట్టయితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఐటీ సెక్టార్స్ ఉంటారు, అంటే నాన్ ఐటీ సెక్టార్ లైక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ ట్రిపుల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, బయోకెమికల్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఐటీ సెక్టార్కి రావాలి అనుకుంటారు. లైక్ కామర్స్ స్టూడెంట్స్ కానీ, సో ఎవరైనా సరే ఐటీ సెక్టార్కి రావాలనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ఐటీ సెక్టార్ని నువ్వు ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ అని వాళ్ళు అడిగితే, నీ కోర్ సైడ్ కాకుండా నువ్వు ఐటీ సెక్టార్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అడిగితే అప్పుడు ఎలా ఆన్సర్ చెప్పాలి అంటే, సో ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద ఐటీ సెక్టార్ because it is one of the most finest and leading sector in nowadays. To be frank, it gives the more career growth as well as good financial support, as well as I want to be settled personally and professionally to be strong in this profession. సో ఇది చాలు, ఇలా చెప్పినా కూడా చాలన్నమాట. ఇది 100% వర్తీ రీజనే. సో ఇలా చెప్పినట్టయితే ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పైన ఇంప్రెషన్ కలుగుతుంది. అండ్ మీరు ఇవన్నీ చెప్పడంతో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా మెయింటైన్ చేయాలన్నమాట. హోప్ యూ గైస్, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.